వెల్కమ్ టు సూపర్ టీవీ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ ప్రభుత్వం నుండి బీరప్ప మల్టీపర్పస్ హాల్ నిర్మాణానికి 1 కోటి నిధులు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ద్వారా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కోలన్ హనుమంతరెడ్డి సహకారంతో మంజూరు కావడం పట్ల బాచుపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కోలన్ హనుమంతరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి శాలువతో సత్కరించి కృతజ్ఞతలు తెలియజేశారు కుర్మ సంఘం కమిటీ సభ్యులు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కెఎం గౌరీష్, కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కుర్మ సంఘం అధ్యక్షులు బట్టా బాలకృష్ణ, సూరారం విలేజ్ చైర్మన్ బట్టా నరసింహ, ఆలయ అధ్యక్షులు బాలయ్య, పెంటయ్య, సెల్వియోజీ, సత్తయ్య, చిన్న సత్తయ్య, బాలరాజు, కుమారు, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. జిల్లాను అభివృద్ది పదంలో ముందుకు తీసుకెళ్లాలి అని ఎంపీ సురేష్ షెట్కార్ పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎంపీ సురేష్ షెట్కార్ అధ్యక్షతన జిల్లా అభివృద్ది సమన్వయ మరియు పర్యవేక్షణ కమిటీ సమావేశం నిర్వహించారు. ఎంపీ సురేష్ షెట్కార్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నిధులతో చేపడుతున్న అన్ని అభివృద్ది పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అభివృద్ది పనులను సకాలంలో పూర్తి చేయాలని ఎంపీ రఘునందన్ రావు తెలిపారు. సమావేశంలో నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ పాల్గొన్నారు. ముఖ్యంగా మా జిల్లా కలెక్టర్ గారు కొత్త వచ్చారు, వారు డైనామిక్ ఉన్నారు. దాంతో కూడా అధికారులు కూడా 50% పైన కొత్త అధికారులు వచ్చారు జిల్లాలో. కాబట్టి ఇదంతా న్యూ బిగినింగ్ అనుకుని మనం ఈరోజు ఏవైతే సబ్జెక్ట్ రివ్యూ చేసినామో దాని మీద ప్రత్యేక శ్రద్ధ వహించి మన నెక్స్ట్ 3 months ఎవరి 3 months క్వార్టర్లీ మీటింగ్ ఉంటుంది. తప్పకుండా మా ఇద్దరు ఎంపీలము, మన శాసనసభ్యులము, మా మున్సిపల్ చైర్మన్స్, ప్రజాపతి ఎవరెవరు ఉంటారో వాళ్ళందరూ కూడా మన దిశ కమిటీ మెంబర్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా దీనికి సంబంధించిన ఇష్యూస్ ఈరోజు రేజ్ చేసినారు. రేపు దాని మీద ప్రిపేర్ కండి, కష్టపడండి. మా జిల్లాకు అభివృద్ధి పథంలో తీసుకురావడానికి మీ వంతు సహకారం కూడా ఉండాలి. ఏదో మేము ఎంపీలో ఉన్నాము అని అంటే కాదు, మేము ఏ నిధులు తెచ్చినా సక్రమంగా అది వినియోగం అయితేనే ప్రజలకు వెళ్తుంది. ఆ బాధ్యత అధికారుల పైన ఉంటుంది. అంతే మీ సహకారం కూడా మాకు ఎల్లవేళ ఉండాలా. మరి మా నిజ సంగారెడ్డి జిల్లాకు అభివృద్ధి పథంలో తీసుకోవడానికి మీ అందరూ సహకారం అని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఈరోజు దిశ మీటింగ్ లో గతంలో దగ్గర అనుకుంటున్న ఆగస్టులో అయింది. మళ్ళీ ఇప్పుడు మనం జూన్ పోతా ఉన్నాం. అంటే 2-3 సార్లు అనివార్య కారణాల వల్ల పోస్ట్పోన్ అయిపోవడం జరిగింది. యాక్చువల్లీ ఎవ్రీ 3 months ఒక క్వార్టర్లీ ఒక మీటింగ్ కావాల్సి ఉంటే లాస్ట్ 10 months తర్వాత మళ్ళీ మనం మీటింగ్ కండక్ట్ చేసుకుంటున్నాం. మరి ఈరోజు ముఖ్యంగా మా సంగారెడ్డి జిల్లాకు సంబంధించిన అధికారులకు, కలెక్టర్ గారికి, పాటు గారికి, మరి అధికారులకు ఈ దిశ మీటింగ్ అనేది ముందు దీనికి విజిలెన్స్ అండ్ మానిటర్ కమిటీ అనేవాళ్ళం. ఎందుకంటే గతంలో నేను ఎంపీగా ఉన్నప్పుడు దీనికి విజిలెన్స్ కమిటీ, జిల్లా విజిలెన్స్ అండ్ మానిటర్ కమిటీ పేరు ఉండే. దీనికి ఇప్పుడు ఈ ఎన్డీఏ ప్రభుత్వం దిశ అని పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఈ దిశ మీటింగ్ ఉద్దేశం కేంద్ర ప్రభుత్వం లేదా నిధులను రాష్ట్రానికి ఇస్తా ఉందో, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఏదైతే కార్యక్రమాలు చేస్తా ఉన్నాయో అవి సక్రమంగా జరుగుతున్నాయా లేదా అనే దాని మీద మన జిల్లాకు సంబంధించిన వరకు దాని మీద చర్చించి, మానిటర్ చేసి, మరి పర్యవేక్షించి అధికారులతో, మరి ప్రజాప్రతినిధులతో మరి మళ్ళా కేంద్రానికి రిపోర్ట్ పంపడం అనేది దీని ముఖ్య ఉద్దేశం. ఇది చాలా ఇంపార్టెంట్ మీటింగ్. కానీ మనం దాని పెద్దగా కొంచెం ఏం లేదు అనుకుంటున్నాం. కానీ ఇది చాలా ఇంపార్టెంట్ మీటింగ్. అందరు పబ్లిక్ మున్సిపల్ చైర్మన్ కూడా తప్పకుండా ఎవరి 3 months మనం కండక్ట్ చేస్తాం. మీరందరూ రావాలా. మీ మున్సిపల్ సంబంధించిన ఇష్యూస్ కూడా మీరు ప్రభావితం చాలా కార్యక్రమాలు కేంద్ర రాష్ట్రం సంబంధించి ఉంటాయి. దాని మీద సమగ్రంగా చర్చించే అవకాశం ఉంటుంది. ఆ దిశగా మనం ఈ దిశ మీటింగ్ ద్వారా మనం మన జిల్లా అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాలు చర్చించి ముందుకు వెళ్దామని మనం చేసుకుంటూ ఈరోజు మొట్టమొదటిసారిగా వ్యవసాయం మీద మనం తీసుకున్నాం. మన వ్యవసాయం మీద మా ఏడీ గారి
అదేవిధంగా ఇది నాటి సమావేశానికి స్వాగతం సుస్వాగతం. మరి అదేవిధంగా ప్రతి సంవత్సరం యాదగిరిగుట్టలో స్వామివారి జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రం పురస్కరించుకుని భక్తులు సామూహిక గిరి ప్రదక్షిణ చేశారు. స్వామి అమ్మవార్లకు అష్టోత్తర శత ఘటాభిషేకం పూజలు నిర్వహించారు. ముందుగా 108 కలశాలకు పూజలు నిర్వహించారు. పంచసూక్త పఠనంతో హోమం నిర్వహించి ఉత్సవ మూర్తులను ప్రతిష్ట అలంకార మూర్తులను అభిషేకించారు. తులసి దళాలతో సహస్ర నామార్చనను జరిపారు. స్వామి గోవిందా, లక్ష్మీ స్వామి గోవిందా.
ప్రభుత్వ భూమిలో మైసా కన్స్ట్రక్షన్స్ కోసం అక్రమ రహదారి విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి అని ఆకుల సతీష్ డిమాండ్ చేశారు. పేట్ బషీరాబాద్ పరిధిలోని సర్వే నంబర్ 23లో ఉన్న విలువైన ప్రభుత్వ భూమిని మైసా కన్స్ట్రక్షన్స్ ప్రాజెక్టుకు అప్రోచ్ రోడ్డుగా వినియోగిస్తున్నారనే అంశంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సామాజిక కార్యకర్త ఆకుల సతీష్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కుద్దులపూర్ అసెంబ్లీ పరిధిలోని పేట్ బషీరాబాద్ సర్వే నంబర్ 23లో సుమారుగా 5.25 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని తెలిపారు. మైసా కన్స్ట్రక్షన్స్ ప్రాజెక్టు వద్ద సుమారుగా 1200 గజాల ప్రభుత్వ భూమి ఆక్రమణ జరిగిందని కూడా గతంలో పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ అధికారులు సరైన చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో నల్లా జయశంకర్ గౌడ్, పులి బలరాము, ఎల్లా స్వామి, అంకం సతీష్ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ వివేకానంద పెద్ద పతీత మాటలు మాట్లాడుతున్నారు. నేను ఒకటే చెప్తా, ఈ సర్వే నెంబర్ 23 పేట్ బషీరాబాద్ లో ఇది 5 ఎకరాల 25 గుంటలు. ఇందులో 2 ఎకరాలు డీసీపీ కార్యాలయం కోసం ఇచ్చిండు, ఒక 2 ఎకరాలు పేద ప్రజలు ఉంటున్నారు, మిగతాది నాలా ఉంది. మరి ఏదైతే ఈ మైసా కన్స్ట్రక్షన్ ఉందో, మైసా కన్స్ట్రక్షన్ లో వాళ్ళ పార్టీకి చెందిన బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి ఏదైతే వేముల ప్రశాంత్ రెడ్డి పార్ట్నర్ కాబట్టి దీనికి 40 ఫీట్ అప్రోచ్ లేదు. మరి అడ్డదారులో అనుమతులు తెచ్చుకొని నిర్మాణం 2022లో స్టార్ట్ చేసిండు. ఈ 2022లో స్టార్ట్ చేసినాక 2023లో ఏదైతే ఈ 2 ఎకరాల స్థలం ఏదైతుందో ఇది డీసీపీ ట్రాఫిక్ కార్యాలయం కోసం 2007లో కేటాయించడం జరిగింది. కలెక్టర్ కేటాయిస్తే వారు డీసీపీ ఇప్పుడు ఏదైతే మాజీ సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మహంతి గారు ఉన్నారో వారు డీసీపీ కార్యాలయం నిర్మించి 2023లో ఏదైతే మాజీ మంత్రి మల్లారెడ్డి స్థానిక ఎమ్మెల్యే వివేకానంద వచ్చి ఇనాగ్రేషన్ చేసిళ్ళు. మరి ఇనాగ్రేషన్ చేసిన 2 రోజులకే కేటీఆర్ తర్వాత వేముల ప్రశాంత్ రెడ్డి ఎమ్మెల్యే వివేకానంద వాళ్ళ బిల్డర్ కు రోడ్డు ఉండదు కాబట్టి ఈ 2 ఎకరాల స్థలం పోతే వాళ్ళకి అప్రోచ్ రోడ్ లేదు, మరి ఇంత పెద్ద 100 కోట్ల బిజినెస్ చేయడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఈ 2 ఎకరాలు ఆక్రమించాలని ఇమ్మీడియట్లీ ఏదైతే హెచ్ఎండి నుండి ఒక ఆర్డర్ ఇప్పించేసి ఇది మాస్టర్ ప్లాన్ రోడ్ లో ఉంది, ఇది ప్రభుత్వ స్థలం కదా అని చెప్పారు. మరి మాస్టర్ ప్లాన్ రోడ్ లో ఉంటే మరి ఎక్కడున్నదో మాస్టర్ ప్లాన్, ఇది జిహెచ్ఎంసీ సంబంధించిన మాస్టర్ ప్లాన్ రోడ్డు 23లో మాస్టర్ ప్లాన్ ఉందా? వివేక్ ను తర్వాత కేటీఆర్ ని అదేవిధంగా వేముల ప్రశాంత్ రెడ్డిని మల్లారెడ్డిని ప్రశ్నిస్తున్నారు. ఈ విధంగా తప్పుడు ప్రొసీడింగ్ తెచ్చి హెచ్ఎండే నుంచి వాళ్ళు నిర్మించుకున్న పోలీసు డీసీపీ కార్యాలయం నిర్మించుకున్న దాన్ని పోలీసు వాళ్ళతోనే 3 రోజులకు కూలగొట్టించిన దుర్మార్గులు బీఆర్ఎస్ కేటీఆర్, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యే వివేకానంద. మరి సమాధానం చెప్పే దమ్ముందా? ఈ 2 ఎకరాలు అక్రమంగా దాదాపు 100 నుండి 200 కోట్ల విలువైన ప్రభుత్వ స్థలాన్ని ఒక మైసా కన్స్ట్రక్షన్ కోసం ఈ దుర్మార్గంగా కేటీఆర్, ప్రశాంత్ రెడ్డి, ఇక్కడ ఎమ్మెల్యే వివేకానంద మరి ఎందుకు చేసిందని అడుగుతున్నాం. మీకు దమ్ము ధైర్యం ఉందా? మీరు చేసింది అవినీతి అక్రమం. ప్రభుత్వ స్థలంలో ప్రభుత్వ కార్యాలయం గుల్లగొట్టించిన దుర్మార్గులు బీఆర్ఎస్ మాజీ మంత్రులు, ఎమ్మెల్యే తర్వాత ప్రస్తుత ఎమ్మెల్యే అని అంటున్నాం. మేము ఒకటే చెప్తున్నాం, ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ నాయకులను ఇక్కడ డిమాండ్ చేస్తున్నాం. ఏదో కంటోన్మెంట్ ఏరియాలో మైనంపల్లి హనుమంతరావు కబ్జా పెట్టుకున్నారని బీఆర్ఎస్ నాయకులు గాయకత్ర చేస్తున్నారుగా. అరే మీరు ప్రభుత్వ కార్యాలయం కబ్జా కూలగొట్టించి ఈ స్థలాన్ని మొత్తం కబ్జా చేసి మీ మైసా కన్స్ట్రక్షన్ అప్పచెప్పిళ్ళు. మేము డిమాండ్ చేసేది ఏంటంటే ఇటు మైనంపల్లి హనుమంతరావుని కానీ ఇక్కడున్న ఏదైతే మాజీ ఎమ్మెల్యే శ్రీశైలం గౌడ్ని కానీ హనుమంత్ రెడ్డి గారిని కానీ మేము డిమాండ్ చేస్తున్నాం. ఇగో బీఆర్ఎస్ నాయకులు ఇగో దొంగతనంగా కబ్జా పెట్టి వాళ్ళ మైసా కన్స్ట్రక్షన్ అప్పచెప్పిళ్ళు, దుర్మార్గంగా చేసిళ్ళు. మీరు ప్రభుత్వాన్ని డిమాండ్ చేసి దీనిపైన విచారణ జరిపి డీసీపీ కార్యాలయం కోసం ఈ స్థలం కేటాయించండి. అప్పుడు ఈ దొంగలంతా బీఆర్ఎస్ దొంగలంతా బయటకు వస్తారు. ఇప్పటికైనా మీకు పౌరుషం రోషం లేదు. ఇక్కడున్న ఎమ్మెల్యే పెద్ద పెద్ద నీతి కవులు చెప్తాడు, నీకు దమ్ము ధైర్యం ఉందా, నీకు సోయి ఉందా, నువ్వు ఇక్కడ ఎమ్మెల్యేవి, మరి ఈ స్థలం కబ్జా అయిపోయింది, మరి దీనిపైన నువ్వు ఫిర్యాదు చేసే దమ్ముందా రా అని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ విధంగా బీఆర్ఎస్ నాయకులు ముఖ్యంగా కేటీఆర్ ప్రభుత్వ స్థలాలను ప్రభుత్వ కార్యాలయాలు కట్టుకుంటే కూడా కూలగొట్టి వాళ్ళ అన్యాయాలకు కట్టబెట్టిన దుర్మార్గం కాబట్టి దీనిపైన ప్రభుత్వాన్ని, హైడ్రాని, అదేవిధంగా రెవెన్యూ, మున్సిపల్ అధికారులను ఈ రోడ్ వేసుకుంది కూడా బిల్డరే. వీటిపైన పూర్తి స్థాయిలో విచారణ జరిపి దీన్ని ఫెన్సింగ్ వేసి రక్షించి డీసీపీ కార్యాలయం కేటాయించాలని డిమాండ్ చేస్తున్నాం. కాంగ్రెస్ నాయకులను, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతూ ఎస్ఐఆర్ 2026 పై ఓటర్లలో అవగాహన కల్పించడంతో పాటుగా మాదక ద్రవ్యాలను నిర్మూలనలో భాగంగా కలెక్టరేట్ నుంచి ఐబీ గెస్ట్ హౌస్ వరకు గురువారం నిర్వహించిన 2K రన్ ను కలెక్టర్ ఎస్పీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రతీక్ జైన్ మాట్లాడుతూ అర్హత ఉన్న పౌరుడు ఓటర్ జాబితాలో పేరు నమోదు చేసుకోవడం ప్రజాస్వామ్య బాధ్యత అన్నారు. ఎస్పీ పారితోష్ పంకజ్ మాట్లాడుతూ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణాను అరికట్టడంలో ప్రజల సహకారం అవసరమన్నారు. అయితే ఈ 2K రన్ లో అదనపు ఎస్పీ చైతన్యరెడ్డి, అదనపు కలెక్టర్ పాండు తదితరులంతా పాల్గొన్నారు. చైతన్య ఐపీఎస్ గారికి, మన అడిషనల్ కలెక్టర్ ఆర్డీఓ గారికి, డిఎస్పీ గారికి, పోలీస్
పరివారానికి, మీడియా మిత్రులకి, తర్వాత ఇక్కడ వచ్చిన స్కూల్ స్టూడెంట్స్, టీచర్స్, డాక్టర్స్ అందరికీ నా తరఫున నమస్కారం. సో టుడే we conducted this 2K run program for the awareness related to SIR, Special Intensive Revision, which is starting from today onwards, and it will be a 1 month long exercise. So in detail, district collector sir will talk. And one more issue we took today, that is drug awareness. So in Telangana, not only in Telangana, in India, the menace of drug is there, and many people are losing their life, their family are being ruined because of drugs. In Telangana, although we are not a major cultivator, but we are one of the consumptor. So mainly our Eagle team, which is located in Hyderabad, they have taken this initiative to create awareness regarding drug abuse and drug consumption. సో ఇదే విధంగా ప్రతి జిల్లాలో మేము ఈరోజు డ్రగ్ అవేర్నెస్ కోసం 2K రన్ కూడా ఆర్గనైజ్ చేస్తున్నాము. కాబట్టి మన సంగారెడ్డి జిల్లాలో కూడా ఈరోజు ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. మై అపీల్ టు ఆల్ ద స్టూడెంట్స్, టీచర్స్ అండ్ యూత్ ఆఫ్ తెలంగాణ, ప్లీజ్ be away from the drugs, because you are not only spoiling your health, your life, but you are spoiling your family also. Because of one drug addict, the entire family suffers. In Telangana also, we have seen so many cases where the bread earners are becoming drug addicts, and because of that they are losing their job, they are going into depressions, and ultimately they are doing suicide, they are committing suicide also. And because of that, many people, many families, they are suffering. నమస్కారం, శుభోదయం. ఇప్పుడు మనకి అందరికీ తెలుసు, నాతో పాటు ఎస్పీ గారికి, జేసీ గారికి, అడిషనల్ ఎస్పీ, ఆర్డిఓస్, అన్ని స్కూల్స్ నుంచి వచ్చిన వాళ్ళ పిల్లలు, మీడియా మిత్రుల అందరికీ నమస్కారాలు. మన అందరికీ తెలుసు, మన దేశం ఎప్పుడైనా మనం నడుస్తున్నాము. గాంధీ గారు నడిచేరు, అప్పుడు దాండి ఉన్నప్పుడు ఒక రివాల్యూషన్ వస్తుంది, చేంజ్ వస్తుంది. పొలిటికల్ లీడర్స్ కానీ, సోషల్ లీడర్స్ కానీ, ఈ దేశంలో, రాష్ట్రంలో ఒక ప్రత్యేకత ఉంది. ఎప్పుడు మనము ఏదో కాజ్ పెట్టుకొని మనం నడుస్తాము, దాంతో చేంజెస్ వస్తాయి సొసైటీలో. ఆ ఆశలతోటినే ఈ రోజు 2K రన్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా 2 ఉద్దేశాలు ఉన్నాయి మనకి. ఒకటి అయితే SIR, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. ఒక 2002 తర్వాత ఇప్పుడు ఆల్మోస్ట్ 24 సంవత్సరాల తర్వాత ఇప్పుడు మనం ఇది చేయబోతున్నాము. ఆల్రెడీ ఈ రోజు నుంచి మొదలవుతుంది. ప్రతి ఇంటికి మన BLO వారు వస్తున్నారు. వారికి సన్మానించండి, వారితోటి సహకరించండి. వారితోటి అడిగిన ప్రశ్నలు ఏవైతే ఉంటాయో, ఫామ్స్ ఏవైతే ఉంటాయో, దాంతో మీరు సంపూర్ణంగా మీ సహయోగం ఇస్తేనే మనం ఈ ప్రక్రియ చేపడతాము. దాంతో ప్రక్రియ ఏముంది, గౌరవ ఎలక్షన్ కమిషన్ ఏం చెప్తుంది అయితే, మన వాళ్ళు ఉంటే, మన దేశ సంబంధించిన వాళ్ళు ఎవరైనా 18 సంవత్సరాల నిండినట్టుగా పూర్తిగా చేసినట్టు వారు అయితే వారికి ఓటు హక్కి ఏం భంగం కలిగించదు కూడా. ఆ ప్రక్రియ మనం మొత్తం సంపూర్ణంగా చేయాలి అయితే మీ అందరూ సహకారం కావాలి. బికాజ్ మనము డేటా అడుగుతాము. 2002 సంవత్సరంలో మనము ఉండకపోవచ్చు. ఒకవేళ నేను కూడా ఓటర్ లేను, అప్పుడు నా ఓటర్ మ్యాపింగ్ కూడా నా నాన్నమ్మ ఓటర్కి లింక్ అయ్యడం జరిగింది. సంగారెడ్డిలో మొన్ననే పూర్తిగా చేయించుకున్నాము. అలాగా మీరు అందరూ కూడా, ఎవరికి 18 years పూర్తిగా అయింది, 2002లో మీ పేరు లేదు, మీరు మీ మమ్మీ కానీ, మీ డాడీ కానీ, మీ గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ పేరెంట్స్ ఎవరితోటి లింక్ అయ్యి, ఈవెన్ హస్బెండ్ తోటి లింక్ అయ్యి మనము ఈ ప్రక్రియ పూర్తిగా చేయాలి. పూర్తిగా చేసిన తర్వాతనే మనకి ఒక ఓట్ హక్కు మనము కాపాడుకోగలుగుతాము. మనం భారతీయ ఉన్నాము అని, కాబట్టి అది ఒక హక్కు ఉంటుంది మనకి. మన రాజ్యాంగం ఇచ్చేది ఆ ఓట్ హక్కుకి ప్రొటెక్షన్ కూడా మనందరిది బాధ్యత. మన BLOs వస్తారు, EROs అందుబాటులో ఉంటారు. ఈ ప్రక్రియ ఈ రోజు నుంచి మొదలు పెడుతున్నాము. 1 month వరకు ప్రతి ఇంటింటికి పోయి ఎన్యుమినేషన్ ఫార్మ్స్ ఇస్తాము. ఆ తిరిగి మనకి వస్తే ఆ తర్వాత ప్రక్రియ చేపడుతుంది. మాదక ద్రవ్యాలు సేవించడం క్రిమినల్ యాక్ట్ కాదు, కానీ అమ్మడం, అది ట్రేడ్ చేయడం మాత్రమే క్రిమినల్ యాక్ట్. ఒకవేళ నాకు అలవాటు పడింది, నేను జైలు లోపల పెడతారో అలాగా లేదు. ఆ భయం ఉండకూడదు.
మనం మాత్రం చేసేది వారికి సమాజ్ సేవ లాగా ఒక డి అడిక్షన్ సెంటర్ లో పెడతాము. వారు ఎక్కడైనా మీకు ఇష్టమైన సెంటర్ ఉంటే అక్కడ పెట్టి మీకు ట్రీట్మెంట్ చేయడం పడుతుంది. సో మీరు అందరూ ఉపయోగతోటి విన్నా, ఎంతమంది వచ్చారు, ఆల్మోస్ట్ ఎండ కూడా ఉంది, కానీ కొద్దిగా సహకరించారు. దేవుడు కూడా మబ్బులు వచ్చినాయి మధ్యలో మీ అందరూ వచ్చారు. మీ అందరికీ శుభోదయం చెప్తూ సెలవు తీసుకుంటారు. గొప్ప సంకల్పంతో సందర్భిస్తున్నారు. కార్యక్రమాన్ని టూకరింగ్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. గట్టిగా చప్పట్లతోని కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా లాంచ్ చేయాల్సిందిగా కోరుతాను. గౌరవ పెద్దలు, జిల్లా అధికారులు మరియు విద్యార్థులు అందరి సమక్షంలో జరుగుతున్న కార్యక్రమానికి పోరాటంలో క్రియాశీల భాగస్వామిని అవుతానని డ్రగ్స్ ఏ ఒక్కరూ డ్రగ్స్ బారిన పడకుండా ఉండడానికి కృషి చేస్తానని తెలంగాణ ప్రభుత్వ కామారెడ్డిలో జంతువుల అక్రమ వేటగాళ్ల ముఠా గుట్టురట్టు చేసిన ఆపరేషన్ కవాచ్ లో ఇందులోని 8 మంది నిందితులను అరెస్ట్ చేసి 5 నాటు తుపాకులు, 1 ఎయిర్ గన్ను, భారీగా వేట సామాగ్రి, 2 మోటార్ సైకిళ్లు స్వాధీనం చేసుకున్నట్లుగా ఎస్పీ రాజేష్ చంద్ర మీడియా సమావేశంలో తెలిపారు. బాన్సువాడ మండలంలో చిన్న రాంపూర్ గ్రామానికి చెందిన అస్లాం చావున్ వద్ద నుంచి 1 నాటు తుపాకీని 10,000కు నిందితులు కొనుగోలు చేసినట్లుగా విచారణలో వెల్లడించారు. అక్రమ ఆయుధాల ముఠా నెట్వర్క్ ను ఛేదించి భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్న సదాశివనగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సంతోష్ కుమార్, గాంధర్ ఎస్ఐ మహేందర్, ఆర్వైఎస్ఐ నరేష్ తదితరులను అభినందించిన జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర. మన గ్రామాన్ని పండుగ గొండెసరి దగ్గర సర్ప్రైజ్ గా వెహికల్ చెకింగ్ చేస్తున్నారు. హంటింగ్ కి వెళ్తున్నట్టుగా తెలిసింది. అక్కడ నుంచి వాళ్ళ దగ్గర మనం త్వరగా చెక్ చేస్తే వాళ్ళ దగ్గర కొన్ని వెపన్స్ మనకు లభ్యమయ్యాయి. వాళ్ళని అభ్యంతరంగా ఇంట్రాగేట్ చేస్తే ఆ 5 వ్యక్తులకు కూడా సంబంధించి ఈ వెపన్స్, ఈ వెపన్స్ సేమ్ చేసిన వ్యక్తులు పేరు తెలుసు. వాళ్ళకి చందన్ అండ్ ఈ వెపన్స్ ఎలా వచ్చాయి, ఎలా సేవ్ చేస్తారు అనుకుంటే దేనిపైన మన రాష్ట్రాలు మ్యానుఫాక్చర్ చేస్తారని తెలిసింది. సో అస్సాం చావుస్ ఈ వ్యక్తి బాస్వాడంలో ఒక కోళ్ళ ఫామ్ ఉంది. ఆ కోళ్ళ ఫామ్ లోనే ఒక కొంత ప్లేస్ ఇతని వెపన్స్ అన్ని కూడా ఈ మెకానిజమ్స్ మనకు చేసుకోవడం తెలిసింది. ఆ తర్వాత కూడా ఆ మెకానిజమ్స్ యూజ్ చేసే ఎక్విప్మెంట్స్ అన్ని కూడా మనకు లభ్యమైంది. అండ్ ఈ కేవలం నుంచి ఏ లెవెల్కి వెళ్తుందో అది కూడా వెపన్స్ ఎటువంటి లైసెన్స్ లేకుండా ఈ బ్లాక్ మార్కెట్ లో కొనరాదు. అండ్ A6 అండ్ A7 ఆ ఇద్దరు మీడియేటర్స్ ఎవరైతే ఏజెంట్స్ చేంజ్ చేసిన వాళ్ళు ఏ అనే వ్యక్తి మనకి మ్యానుఫాక్చరింగ్ చేసే వ్యక్తి. సో మన ఇన్ఫర్మేషన్ పబ్లిక్ ఎటువంటి వివరంగా సరే, ఈవెన్ స్పోర్ట్స్ కి యూజ్ చేసినప్పుడు సరే, దాంట్లో కంట్రోల్ కానీ మిగతా ఏ యూజ్ చేసినా సరే ఎనీ పర్పస్ కి ఖచ్చితంగా దానికి లైసెన్స్ అనేది అప్డేట్ చేసుకోవాలి. ఆ లైసెన్స్ కూడా టర్మ్స్ అండ్ కండిషన్స్ తోటి ఎలిజిబిలిటీ ప్రకారంగా వాళ్ళ ఏజ్ ప్రకారంగా దానికి లైసెన్స్ జిల్లా కలెక్టర్ గారు, కమిషనర్ సిపి గారు దానికి ఇస్తారు.
కానీ ఈ కేసులో ఎటువంటి పర్మిషన్స్ లేవు. అండ్ దానికి తోడు ఈ వెపన్స్ వాళ్ళు వైలెన్స్ హంటింగ్ కోసం యూజ్ చేస్తారని మనకు తెలుస్తా ఉంది. సో వాళ్ళు ఎప్పటి నుంచి యూజ్ చేస్తున్నారు అండ్ ఇప్పటిదాకా వైలెన్స్ చంపారన్న విషయాన్ని ఫర్దర్ గా మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. అండ్ ఇప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కోఆర్డినేట్ చేస్తుంటారు. ఒకవేళ వాళ్ళు వైలెన్స్ చంపినట్లయితే దానికి వైలెన్స్ ప్రొటెక్షన్ యాక్ట్ 1970 కూడా అక్కడ యాడ్ చేయబడుతుంది. సో అది ఇంకా ఫర్దర్ గా మన పోలీస్ కస్టడీ తీసుకున్నప్పుడు మనకు తెలుస్తుంది. సో దానికి యూజ్ చేసిన వెపన్స్ ఎక్విప్మెంట్స్ చెర్వాస్ గన్ పౌడర్. ఈ గన్ పౌడర్ వాళ్ళు గన్ పౌడర్ కాకుండా పొటాష్ అండ్ సల్ఫర్ సపరేట్ గా వాళ్ళు పర్చేజ్ చేసుకుని దాన్ని చాకులతో మిక్స్ చేసుకుని దాని గురించి యాడ్ చేసినట్టు తెలుస్తుంది. అండ్ దీని వెపన్ కూడా ఆయిల్ కూడా అది యూజ్ చేస్తూ ఉన్నాయి. సో ఈ వెపన్ సంబంధించి మేము చూసినట్లయితే ఈ 5 వెపన్స్ కాకుండా మనకు 3 మెకానిజమ్స్ ఉన్నాయి. ఆ మెకానిజమ్స్ అనేది కొంతమంది వాళ్ళు చేసుకోవడం లేదా అతను చేసుకోవడం అని తెలుపుతాం. సో ఈ కేసులో మనకు ఆన్ ద స్పాట్ లో సర్ప్రైజ్ వెహికల్ చెకింగ్ వాళ్ళ ఇబ్బంది రాసి పెట్టే ప్రయత్నం చేసినప్పటికీ కూడా అక్కడ మన వెహికల్ చెకింగ్ ఆఫీసర్స్ చాలా చాకచక్యంగా అక్కడ విజువల్ ఇన్స్పెక్షన్ తోటి వాళ్ళ బిహేవియర్ వాళ్ళకి వాళ్ళు ఆన్సర్ చేసిన విధానం ప్రకారంగా వాళ్ళని ఆ ప్రకటన బయటకు వచ్చింది. సో ఆంధ్రప్రదేశ్ వ్యక్తులకి మీరందరి సమస్యలు కూడా ఒకసారి అభినందన చెప్తాము. ఇంకా ఈ కేసు చాలా ఛాలెంజ్ తీసుకొని దగ్గర నుంచి కూడా ఈ లింకప్ మొత్తం మీడియేటర్స్ ని ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సోర్స్ ని మొత్తం ఐడెంటిఫై చేయడంలో మొత్తం కూడా డిఎస్పీ గారు ఎస్పీ సిఐ గారు అండ్ ఎస్ఐ గారికి కూడా స్పెషల్ గా ఆ తరఫున డీజీ గారి తరఫున కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. అండ్ మనకు సీజ్ చేసిన ఎక్విప్మెంట్స్ అన్ని కూడా ఇప్పుడు పెట్టారు. అండ్ ఈ వ్యక్తుల్ని 8 మందిని అండ్ సీజ్ చేసిన ఐటమ్స్ అన్ని కూడా ఇవాళ కోర్టులో డిపాజిట్ చేస్తాము. అండ్ ఫర్దర్ గా మనం పోలీస్ కస్టడీ తీసుకున్న తర్వాత ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అఫీషియల్స్ తో కూడా మనం కోఆర్డినేట్ చేసుకుని ఏమన్నా వాళ్ళు వైల్డ్ అనిమల్స్ కానీ చంపినట్టు ఆ యాంగిల్ కూడా మనకు దర్యాప్తు చేస్తాం. అది అన్ని వార్తలు చెప్తున్నారు. మనకి పోలీస్ కస్టడీలో ఫర్దర్ గా ఇన్ఫర్మేషన్ వచ్చే అవకాశం ఉంది. సో దీంట్లో ఇవన్నీ కూడా మజిల్ మెంబర్స్ అన్నమాట. అంటే ముందు ఆ బ్యాలెన్స్ ముందు నుంచి వాళ్ళు కనుక్కోవడం కంపెనీ నోట్ చేసుకుని ఆ చెర్రాస్ ఉంటాయి పెల్లెట్స్, ఆ పెల్లెట్స్ ని దాంట్లో నోట్ చేసేసి బ్లాస్ట్ చేస్తే ఆ ఫోర్స్ కి అది అవుతుంది. ఈ 5 లెవెల్స్ అది ఇది మాత్రము వితౌట్ గన్ పౌడర్ ఉంటుంది. ఇది మెకానికల్ గా యూజ్ చేసి ఏగలం. ఇది ఆన్లైన్ లో పర్చేజ్ చేసినట్టుగా మనకు తెలుస్తా ఉంది 18,000 రూపీస్ కి. సో ఇది ఎక్కడ పర్చేజ్ చేశారు, దీనికి లీగాలిటీ ఏంటంటే లీగల్ టీమ్ ఒపీనియన్ తీసుకుంటాం. ఆన్లైన్ లో చెక్ చేసినప్పుడు గతంలో దీనికి కేసు లేదు మన స్టేట్. సో దాని కూడా ఒకసారి ఎంక్వైరీ చేస్తున్నాము ఎందుకు చనిపోయింది అని చెప్పేసి ఆర్టికల్ పేపర్ వచ్చింది. సో దాన్ని కూడా మేము తప్పకుండా ఎంక్వైరీ చేస్తాం. తెలుసు వాళ్ళకి, కానీ మన బేసిక్ రెస్పాన్సిబిలిటీ అటువంటి వాళ్ళు ఇన్ఫార్మ్ చేయాలి వాళ్ళు. ఎందుకంటే ఈ వెపన్ తోటి మనిషి కాల్చగా చనిపోయే అవకాశం ఉంది. వైటల్ బాడీ పార్ట్స్ ఉంటే చనిపోయే అవకాశం. సో దీన్ని పబ్లిక్ ఎవరి అన్లైసెన్స్ వెపన్, అది నాటు కావచ్చు, కంట్రిబ్యూట్ కావచ్చు, లేదా ఇన్వోల్వ్ కావచ్చు, ఏదైనా సరే వాళ్ళ దృష్టికి వస్తే ఇమీడియట్ గా 112 లేకపోతే వాళ్ళ లోకల్ పోలీస్ స్టేషన్ ఇన్ఫర్మేషన్ ఇస్తే ఫర్దర్ గా ఎటువంటి ఈ వెపన్స్ వల్ల ఎటువంటి హామ్ చేయకుండా మనం దీని మీద ఫర్దర్ గా ఎంక్వైరీ చేయొచ్చు. అండ్ కానిస్టేబుల్ చేసిన దానికి ఒక నెట్వర్క్ బయటకు వచ్చింది. అంటే మన జిల్లాలోనే మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన విషయం మనకు తెలియదు. సో ఆ ఇన్ఫర్మేషన్ బయటకు రావడానికి సూర్యాపేట జిల్లా కోదాడలో మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు మాట్లాడుతూ తాను రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ సమాజానికి ఉపయోగపడే విజ్ఞానం, అనుభవాలను యువతతో పంచుకోవాలనే ఉద్దేశంతో ప్రజాపరంగా వస్తున్నట్లుగా పేర్కొన్నారు. సమాజంలోని కుల వివక్ష, కులపిచ్చి ఉండకూడదని పరస్పర గౌరవంతో కలిసికట్టుగా జీవించాలన్నారు. విద్యార్థులకు మెరిట్ స్కాలర్షిప్లను అందజేశారు. వచ్చారు. ఈరోజు మన ముందు మాట్లాడిన మిత్రుడు మంత్రిగా ఉన్నా తక్కువగా మాడగలరని చెప్పి చాలా సభలో రుజువు చేసుకుంటారు. ఎందుకంటే చాలా సభల్లో నా ముందు నాగేశ్వరరావు పెడుతుంటారు. ఆయన చాలా ముఖ్యసరిగా చెప్పాల్సిన మాట చెప్పి జనాన్ని మెప్పిస్తూ ఉంటారు. రాజకీయంలో అది చాలా అవసరం. ఎక్కువ మాట్లాడాలి, తక్కువ మాడాలా, ఎక్కువ పని చేయాలి. రాజకీయంలో ఉన్న వాళ్ళు తక్కువ మాడాలా, ఎక్కువ పని చేయాలి.
దానికి తార్కాణం నాగేశ్వరరావు. మీరు ఖమ్మం, ఇటు సూర్యాపేట, ఇటు నల్గొండ, ఇటు కృష్ణా జిల్లా, ఈ రెండింటికి మధ్యలో ఉన్నారు. ఈ ప్రాంతానికి ఎంతో చరిత్ర ఉంది. మీరందరూ కలిసి కలిసి ఈ కాకతీయ సేవా సమితి పేరుతో ఈ మంచి కళ్యాణ మండపాన్ని ప్రారంభించడం చాలా ఆనందదాయకం. ఈ కళ్యాణ మండపానికి భూమి విధానం ఇచ్చిన శ్రీ లక్ష్మీనారాయణ గారితో పాటు అందరూ చిన్న మొత్తం నుంచి పెద్ద మొత్తం వరకు ఇచ్చేటి వాళ్ళందరినీ నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. మంచి పని చేశారు. మీరందరూ మంచి పని చేశారు, కలిసి చేశారు. మంచి కోసం, మన వారి కోసం, జనం కోసం ఈ మంచి పని చేసిన వాళ్ళందరికీ అభినందనలు. నాకు ఇంతకు ముందులాగా ఆరోగ్యం అంతా బాగలేదు. మా వాళ్ళు చెప్తూ ఉన్నారు, మీటింగ్లో చెప్పాలంటే మీరు బాగలేదని చెప్పొద్దులేదు. వాస్తవం చెప్పడం వెనకాల అవసరం. చంద్రబాబు నాయుడు గారు నేను కలిసి మన కార్యక్రమానికి వెళ్ళాము. చంద్రబాబు గారు మామూలుగా ఆలోచనగా వస్తుంటాడు. వచ్చారు. ఆ తర్వాత మాట్లాడుతూ ఆయన చెప్పారు, అన్నా నాకన్నా కొద్దిగా పెద్ద, కానీ ఆయన శరీరాన్ని ఓవర్ యూజ్ చేశారు. అందువల్ల కొంత ఆరోగ్యం అభివృద్ధి ఉంది. నేను మాత్రం చక్కగా ఆరోగ్యంగా ఉన్నానని చెప్పి వాళ్ళకి సంతోషంతో పాటు వజ్రోత్సవం కూడా చెప్పుకుంటా ఉన్నాను. ఏమిటంటే వజ్రోత్సవం అంటే 100 ఏళ్ళు పొందుతావా అంటే 100 ఏళ్ళు పొందుతాను, సమస్యగా పొందుతాను చదువు. నేను 100 ఏళ్ళు బతకాలి కూడా. 3 ఏళ్ళు 4 ఏళ్ళు 5 ఏళ్ళు బతికి బతికినంత కాలం తిరిగి మైలవరం శాసనసభ్యులు శ్రీ వసంత కృష్ణప్రసాద్ గారిని వేదికకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా మాజీ మంత్రివర్యులు శ్రీ వసంత నాగేశ్వరరావు గారిని కూడా వేదికకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఈరోజు కోదాడ పట్టణంలో కాకతీయ సేవా సమితి వారి ఆధ్వర్యంలో మ్యారేజ్ ఫంక్షన్ హాల్ ఇది ఓపెన్ చేసుకోవడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా గౌరవ ఉపరాష్ట్రపతి, మాజీ ఉపరాష్ట్రపతి కోనకు వెంకయ్యనాయుడు గారు ముఖ్య అతిథిగా రావటం, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు గౌరవ అతిథిగా రావటం చాలా సంతోషకరం. ఏదైతే ఇక్కడున్న కమ్మ సంఘం వారు గత 3 సంవత్సరాల నుంచి అనేక వ్యయ ప్రయాసాలు వచ్చి మరి ఈ భవన నిర్మాణం చేయడం జరిగింది. ఏదో ఒక కమ్యూనిటీకి అని కాకుండా ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా చక్కగా దీన్ని కొత్త అంగులతో తీర్చిదిద్దడం కూడా చాలా సంతోషకరమైన విషయం. ఇది రాబోయే రోజుల్లో అందరి అవసరాలు తీర్చే విధంగా కోదాడ పట్టణంలో ఏ ఫంక్షన్ జరిగినా కూడా ముఖ్యంగా ఈ కమ్మ సేవా సమితి వారి ఆధ్వర్యంలో ఈ నిర్మాణం ఇక్కడ జరిగిన దీంట్లో జరగాలని మేము అనుకుంటా ఉన్నాం. అంతేకాకుండా వారి ఆధ్వర్యంలో అనేక మంది పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు కూడా ఇవ్వటం జరిగింది. ఎంబీబీఎస్లో కానీ, ఇంజనీరింగ్లో కానీ, ఇతర డిగ్రీలో కానీ మరి వారందరికీ కూడా స్కాలర్షిప్లు ఇవ్వటం కూడా జరిగింది. ఇవాళ ముఖ్యంగా అన్ని కులాల వారికి, అంటే ఏదో కాకతీయ సేవా సమితి ఒక కమ్మ కులానికి సంబంధించింది కాదు, అన్ని కులాల వారిని గౌరవించుకునే విధంగా, అందరినీ హక్కులు చేర్చుకునే విధంగా నిర్మాణం చేపట్టడం, ఇక్కడ అందరినీ కూడా ఎడ్యుకేషన్ పరంగా ఎంకరేజ్ చేయడం కూడా ఈ సేవా సమితి వారి యొక్క నిరాడంబరతకు నిదర్శనం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. రాబోయే రోజుల్లో చక్కటి మరి సేవా దృక్పథంతో వారు ముందుకు సాగాలని, మరి ఇంత పెద్ద వాతావరణంలో నిర్మించినటువంటి ఈ ఏదైతే ఫంక్షన్ హాల్ ఉందో, పార్కింగ్ కానీ, వంటగదులు కానీ, లేకపోతే మరి భోజన హాల్ కానీ, పైన ఫంక్షన్ హాల్ కానీ చక్కటి అన్నీ కూడా హంగులు పెట్టుకుని మరి ఏసీ హాల్ కూడా చేయడం చాలా సంతోషమని చెప్పి తెలియజేస్తూ, మరి ఏదైతే నిర్మించడానికి కష్టపడిన ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ, మరి వారెన్నో ఇటువంటి ముందు మంచి కార్యక్రమాలు చేయాలని, ఇది
తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కమ్మ సేవా సంఘాలందరికీ కూడా ఈ నిర్మాణం ఒక రోల్ మోడల్గా ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ. సూర్యాపేట జిల్లా కోదాడ తమ్మరపండపాలెంలోని స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహాన్ని ఆవిష్కరించిన నందమూరి రామకృష్ణ అనంతరం వారు మాట్లాడుతూ మరవలేనివని అన్నారు. ఇంత సుందరమైన విగ్రహాన్ని నిర్మించినందుకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి, పాండురంగారావు, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ సామినేని తదితరులు పాల్గొన్నారు. ఆ చేతి మీద ఆవిష్కరించబడటం చాలా ఆనందంగా ఉంది. నాతో పాటు ఎమ్మెల్సీ గారు, టీడీ జనరల్ గారు, పార్లమెంట్ సభ్యుడైన అసలు కలిసి వచ్చాము. అలాగే రామకృష్ణ ఎమ్మెల్యే గారు, పద్మావతి గారు, అందరూ కలిసికట్టుగా మనం ఇంటి స్థాపించడం చాలా ఆనందదాయకం. హృదయాలను కాలం మన ముందే చాలా బాగా చేశాం. ఒడియార్ గారు చాలా సంతోషం. మరి మన నెంజర్ గురించి ఏమని చెప్పాలి, తక్కువ మనం మహాపురుషానికి మహాపురుషుడు నడుపుకుంటే ఎన్నో సేవలు అందించాడు. జాతి ఆత్మను కాపాడి తెలుగు పార్టీ పెట్టి ఆయన ప్రజలకు మళ్ళీ సేవ చేయడం వచ్చాడు. పేద ప్రజలు ఎన్నో సేవలు పథకాలు పేదపాటి పెండిగా, రైతులకు అనుదాలుగా, కార్మిక కన్నుగా, తెలుగు ఆడపడుచు అన్నగా మేము ఎన్నెన్నో సంక్షేమ సేవలు అందించండి. అలాగే తన్నట్టు కొండ పైన కూడా అనుదానం కనిపించిన దాన్ని పాటించాడు. అందరూ అభిమానం చూస్తుంటే కడుపు నిండిపోయింది. చాలా సంతోషంగా ఉంది. అభిమానం మించిన నమ్మం లేదు, ఆదరణ మించిన పెయిన్ లేదు. నేను జన్మ చేసిన పుణ్యము మీరందరూ ప్రేమ అభిమానం పొందిన ఉద్దేశంగా భావిస్తూ మరి ఈ సమావేశం ఎవరు పేరు చెప్తే ఎవరు తెలుగు జాతి గర్వపడుతూ, ఎవరు పేరు చెప్తే అందరు హృదయాలు దేవుడికి కొలువై ఉన్నాడు, ఎవరు పేరు చెప్తే రోమాలు నిక్కపొడుస్తాయో, ఎవరు పేరిట అభిమానులు ఆడపడుతున్న నోటని అన్నా అని తెలుగుతో పూర్ణ విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు పద్మశ్రీ నటరత్న కళ ప్రపూర్ణ నందమూరి తారక రామారావు గారి నాన్నగారి విగ్రహావిష్కరణ నేను ఇక్కడ గ్రామంలో ఆవిష్కరించడం చాలా ఆనందదాయకం. అలాగే మీరందరి సమక్షంలో నేను కొంచెం మా చేతుల్లో ఆవిష్కరించాను.